करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलानस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री उमायै नमः కావ్యకంఠ గణపతి ముని అమ్మవారి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ పర్వతరాజపుత్రి అని ఆ జగజ్జన్ని అంటూ ఉన్నారు. అయితే పర్వతరాజపుత్రిగా రాకముందు కూడా తల్లి ఉన్న తల్లే వచ్చింది తప్ప కొత్తగా రాలేదు అనే విషయాన్ని చెప్తూ సత్యైవ భవతు సేయం కథ తథాపి ప్రభాషితాం భక్తైః తాం మూర్తిమాది సుదృశో జానీయాత్ కమపి తేజోంశం. సత్యైవ భవతు సేయం కథ, హిమవంతుని కుమార్తెగా వచ్చింది అమ్మవారు అనే కథ సత్యమే, అందులో సందేహం లేదు. భక్తులు చెప్తున్నటువంటి ఆ వృత్తాంతము సత్యమే కావచ్చుగాక, కానీ ఆది సుదృశో ఆది స్త్రీ అయిన పరాశక్తి యొక్క కమపి తేజోంశం ఒకానొక తేజస్వరూపమే గౌరీదేవి అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారికి నిజానికి ఒక రూపము లేనటువంటి ఒక విశేషమైన సర్వవ్యాపకమైన చిచ్చక్తి. ఇంద్రుని అనుగ్రహిస్తూ ఆ చిచ్చక్తి మొదట వ్యక్తమైంది. ఆ తల్లే హిమవత్పర్వతరాజపుత్రిగా ఉద్భవించింది. ఆ స్వరూపము కమపి తేజోంశం, ఆ పరాశక్తి యొక్క ఒకానొక, ఈ కమపి అనే మాట అనిర్వచనీయం అని అర్థం. ఇక్కడ మాటతో వర్ణించలేని ఒకానొక తేజోంశ. అంశ అంటే ఇక్కడ భాగము అని అర్థం కాదు. తేజోంశ అంటే స్వరూపము, తేజము యొక్క స్వరూపము అర్థం. ఇక్కడ అనిర్వచనీయమైన ఆ పరాశక్తి యొక్క ఒకానొక తేజస్వరూపమే ఈ తల్లి గౌరీదేవి. ఆమె పర్వతరాజపుత్రి అని చెప్పబడుతుంది. ఇక్కడ నుంచి మనం గమనించుతూ ఉంటే ఒక ఆలోచనాపరమైన విషయాన్ని ఇస్తున్నారు కావ్యకంఠ గణపతిని. ఉమాసహస్రం కేవలం ఒక స్తోత్రము కాదు, ఒక పొగట్ట మాత్రమే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది శాస్త్రం, అందుకే దీన్ని ఎంచుకున్నాం. అసలు శక్తి అంటే ఏమిటి, జగజ్జనని అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఉమాశాస్త్రం సహకరించేటంతగా ఇంకే గ్రంథము కూడా సహకరించదు. వేదముల యందు, పురాణముల యందు, ఆగమాలలోనూ చెప్పబడ్డటువంటి పరాశక్తి యొక్క తత్వాన్నతటిని ఒక చోట తీసుకొచ్చి ఉమాసహస్రం అనే పేరుతో అందించారు. ఇది సమగ్ర శక్తి శాస్త్రం అని పేరు పెట్టుకోవచ్చు దీనికి. అలాంటి భవ్యమైనటువంటి గ్రంథం ఇది. అందుకే ఇది కాలక్షేపపు విషయం కాదు, ఏకాగ్రంగా తెలుసుకోవాల్సిన విషయం. అసలు భగవంతుడు అంటేనే ఏకాగ్రంగా ఉన్న వాళ్ళకి దొరుకుతాడు, కానీ కాలక్షేపపు రాయలకు దొరకడు. ఇది తెలుసుకోవాలి. ఏమీ అర్థం చేసుకోకుండా వినేస్తే అర్థమైపోతుంది అనుకోకూడదు. ఏకాగ్రంతో వినాలి. పైగా భారతీయ ఋషులు ఇచ్చినటువంటి సనాతన హైందవ ధర్మం పూర్తిగా విజ్ఞానంతో కూడినది. అది ఆలోచనాపరులకు ఆనందం కలిగించేటువంటి జ్ఞానం హైందవ ధర్మంలో ఉన్నది. హైందవ ధర్మం వేదములుగా, మంత్రశాస్త్రములుగా, పురాణములుగా, ఉపనిషత్తులుగా, కావ్యములుగా, వివిధములుగా విస్తరించింది. ఆ విస్తరించిన వాంగ్మయంలోంచి సారభూతమైన అంశాలంటే చూపిస్తున్నారు ఇక్కడ గణపతి మునిగారు. అవి ఇప్పుడు మనం గమనించబోతున్నాం. పర్వతరాజపుత్రి అనే మాటకి వేదపరంగా మరొక అర్థాన్ని చెప్తున్నారు ఇక్కడ. హిమవంతుని కూతురు అర్థం కూడా తీసుకోవాలి, అదేవిధంగా వేదపరమైన మరొక అర్థాన్ని కూడా తీసుకోవాలి. అంతేగాని మరొక అర్థం చెప్పగానే మొదటి అర్థం పరిహరించాలని అర్థం కాదు. ఇక్కడ ఆ రెండూ కూడా సమన్వయించుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే వేదం ఒక మాట అన్నది అంటే విశ్వరహస్య విజ్ఞానాలను చెప్తుంది. విశ్వరహస్య విజ్ఞానం ఎప్పుడు ఒక్కలా ఉండదు, అనేక కోణాలతో ఉంటుంది. అనేక కోణాల విజ్ఞానాన్ని అందిస్తున్నారు ఇక్కడ. అటువంటి ఒక సీరియస్నెస్, ఒకానొక ఏకాగ్రత, ఇది గొప్పది అనే భావంతో వినవలసింది ఉమాశాస్త్రము. మన్యంతే కేపి ఘనం పర్వతముక్తం నిగూఢయా వాచ ప్రాదుర్భవతి గభీరధ్వని రవిశయ్యాయత శక్తి. నిగూఢయా వాచ, నిగూఢమైన భాషని వేదం చెప్తుంది. వేదము రహస్య భాష, అందుకే దానికి మంత్రము అని పేరు. మంత్రం అంటేనే రహస్యం. ఏ మాట లోపల మామూలుగా తెలియబడినటువంటి విజ్ఞానం దాగి ఉంటుందో దానికి రహస్యం అని పేరు. నిగూఢయా వాచ, వేదం రహస్య శాస్త్రం, అందుకే దాని పేరు మంత్రభాష అని అంటారు ఇక్కడ. నిగూఢమైనటువంటి భాషలో వేదం ఏం చెప్తున్నది అంటే పర్వతము అనగా మేఘము అని అర్థం. అంటే ఏదో కురిసిపోయేటువంటి మబ్బు మాత్రమే కాదు ఇక్కడ. మేఘం అంటే పర్జన్య శక్తులు. పర్జన్యానికి ఉండే శక్తి అంతా ఇంత కాదు. పర్జన్యములో ధ్వని ఉంటుంది, కాంతి ఉంటుంది, జలాదులు కూడా ఉంటాయి. ఒక మహాశక్తి పర్జన్యం. అందుకు మనం ఆకాశంలో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ మన దాకా వచ్చేది మాత్రం పర్జన్య శక్తి.
అందుకే ఆకాశము యొక్క శక్తి పర్జన్యము ద్వారా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఈ భావన ప్రకృతిని, విశ్వవిజ్ఞానాన్ని వైదికులు అంటే వేద పండితులు ఏ విధంగా మంత్రముల యందు దర్శించి చూపిస్తున్నారు, వివరిస్తున్నారు ఇక్కడ. అనగా వేదములు అనగా ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. విశ్వవిజ్ఞాన రహస్యాన్ని చెప్పే శాస్త్రమే వేదము. ఆ వేదపరంగా పార్వతి అంటే పర్వతము నుంచి కలిగినది అని అర్థం చేసుకుంటే, పర్వతము అంటే మేఘములు అని అర్థం ఇక్కడ. అలాంటి మేఘశక్తుల నుంచి కలిగినటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తే పార్వతి అని అర్థం. ఇక్కడ మనం ఒక్కసారి భావిస్తే ఆకాశములో వ్యాపించినటువంటి శక్తి పర్జన్యము ద్వారా వ్యక్తమైనప్పుడు పార్వతి అనిపించుకుంటున్నది. అది దీని యొక్క భావం. అయితే మేఘములకు పర్వతం అని ఎందుకు పేరు వచ్చిందంటే పర్వం తనోతీతి పర్వతం అన్నారు ఇక్కడ. అంటే ఆనందాన్ని విస్తరింపజేస్తోంది కనుక మేఘమునకు పర్వతం అని పేరు. అక్కడ నుంచి వచ్చేది ఒక ధ్వని వస్తుంది. మేఘముల్లోంచి వచ్చే ధ్వనులకి మన గర్జనులు అంటుంటాం. అలాంటి ధ్వనితో కూడినటువంటి ఒక మహాశక్తి ఉత్పన్నమవుతుంది. దీనికి విద్యుత్ శక్తి అని కూడా. ఆ శక్తి ఎలాంటిదంటే అవిషహ్య అన్నారు ఇక్కడ. అవిషహ్య అంటే దుర్భరమైన అని, సామాన్యంగా తట్టుకోలేనటువంటి ఒక మహాశక్తి. ఆ శక్తి ఉత్పన్నమవుతుంది అక్కడ. అది గభీర ధ్వని, ఒక లోతైనటువంటి ధ్వనితో కూడినటువంటి ఒక మహాశక్తి ఉత్పన్నమవుతుంది పర్వతము నుంచి. అదే పార్వతి అని చెప్పబడుతున్నది. ప్రాదుర్భవతి గభీర ధ్వని రవిశయ్య యతశక్తి. ఇక్కడ ఈ చెప్పడంలో గణపతి ముని ఉద్దేశం పర్వతరాజపుత్రి అనేటువంటి కథని చెప్తూనే ఇంకొక వైపు పర్జన్యము నుంచి ఉత్పన్నమైన అఖండ శక్తి అనే భావనను కూడా గ్రహించాలి అంటున్నారు. అదేవిధంగా పార్వతిగా పుట్టక ముందు ఆ తల్లి దక్షుని కూతురు దాక్షాయని సతీదేవి అని పేరుతో ఉంటుంది. ఆ తర్వాత ఆ సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టి హిమవత్పర్వతరాజపుత్రిగా పుట్టింది. ఇది పురాణం చెప్పే కథ. దీనిని ఒక అద్భుతమైన విశ్వవిజ్ఞానంతో సమన్వయిస్తూ మరొక రహస్యాన్ని చూపిస్తున్నారు. దక్షుడు అంటే ఏమిటో మనం మునుపు భాగాల్లో చెప్పుకున్న అంశాన్ని గుర్తు చేసుకోవాలి. పరమేశ్వరుడి సత్యస్వరూపుడైతే ఆయన యొక్క తపస్సు తపోలోకంగా వచ్చింది. ఆ తర్వాత జనోలోకమును ఉత్పన్నమైంది. అదే వ్యోమము, సర్వజీవుల ఉత్పత్తికి కారణమైన ఒకానొక భూమిక. ఆ భూమికను వ్యోమం అంటారు, దానికి దక్షుడని అంటారు. అక్కడి నుంచే జీవసృష్టికి కారణమైనది ఏర్పడుతోంది కనుక దాన్ని దక్షుడని అంటారని చెప్పుకున్నాం. ఆ దక్షుడుగా చెప్పబడుతున్నటువంటి ఆ వ్యోమమునందు వ్యాపించిన శక్తి కూడా అమ్మవారి. ఆ శక్తి దక్షుడి పుత్రిక అని చెప్తున్నారు ఇక్కడ. అంటే వ్యోమము నుంచి వ్యక్తమైంది కనుక దక్షుడి పుత్రిక. కానీ ఆవిడ అప్పటి నుంచే రాలేదు. అంతకు ముందు పరమేశ్వరుని యొక్క శక్తిగా ఉన్నదే ఆ వ్యోమము నుంచి వ్యక్తమైంది. అక్కడి నుంచి వ్యక్తమైంది కనుక వ్యోమమును దక్షుడని, ఆమెను దక్షపుత్రిక అని అంటున్నారు. ఆ దక్షుడు శివుడికి భాగం కల్పించకుండా యజ్ఞం చేశాడని, దానితో యజ్ఞం భంగమైంది, సతీదేవి నష్టమైంది అనుక మనకి పురాణములు చెప్తున్న అంశం. దాన్ని కూడా విశ్వవిజ్ఞాన రహస్యంగా వేదధర్మంతో అన్వయించి చూపిస్తున్నారు. దీన్ని బట్టి మన పురాణ కథలన్నీ బయటికి కథల్లా కనబడుతున్నా అవి మన వంటి మానవుల కథలు కావు. అవి అంతరిక్షంలో జరిగిన పరమేశ్వరుని యొక్క అద్భుతమైన విశ్వవిజ్ఞాన రహస్యములే సంకేతముగా చెప్పబడుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ సంకేతాన్ని విప్పి చూపిస్తున్నాడు గణపతి ముని. అందుకే ఈ స్తోత్రం అంతా ఒక అద్భుతమైనటువంటి వేదశాస్త్రం, వేదాంత శాస్త్రం. అటువంటి ఉమాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.